పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మరి ఒట్టే జానయ్య అన్న గారు, టీఆర్పీ నాయకులు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఆ బాధితులను శిక్షించాలని చెప్పి మరి 2 రోజుల నుంచి మరి పోలీసులకు విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలనేటువంటి విషయంలో మరి కుమ్మరి గ్రామానికి వచ్చేసినటువంటి మన ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. 18వ తారీఖున ఈ యొక్క కుమ్మర గ్రామంలో జరిగినటువంటి అమానుషమైనటువంటి అగ్రవర్ణ దుండగుల యొక్క బల్పు మనం అందరం చూసినాం. ఆ పేద ఇంటి బిడ్డ ఆ గుడిసెను చూసైనా కనీసం కనికరం లేనటువంటి దుర్మార్గపు నా కొడుకులు 78 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 95% పైన ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలం మన ఓట్లతోనే వాళ్ళకు అధికారాలు ఇస్తే మరి ఆ అధికారాలనే అన్నారండి నేను ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పంది కుక్కల మాదిరిగా మన సంపద మెక్కి దున్నపోతుల మాదిరిగా బలిసినటువంటి దొంగనా కొడుకులు ఒక పేద బిడ్డ మరి దైవ దర్శనానికి ఆ టెంపుల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి దాడిలో మరి అనేక రకాలుగా ప్రాధేయపడినప్పటికీ కూడా విడిచిపెట్టకపోగా తన 2 నెలల పాపని కాళ్ళ ముందల పెడితే కాళ్ళతో తన్నినటువంటి దొంగనా కొడుకులు మరి వాళ్ళ ఈ గ్రామాన్ని వదిలి పారిపోయినటువంటి దుర్మార్గపు నా కొడుకుల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఇవాళ ఏ పరిచయం లేనటువంటి వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగింది, ఆపద వచ్చిందంటేనే మరి బాధపడేటటువంటి మనసత్వం ఉన్నటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల్ని మరి అంత అవాంఛనీయమైనటువంటి పద్ధతితోని మరి ఇక్కడ ఉన్నటువంటి వాడు ఒక సర్పంచ్, మరి ఇంకా అతను ఎంట ఉండబడినటువంటి మరి ఆ 3-4 రెడ్లు ఎవరైతే ఉన్నారో మరి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంకా అనేక మంది ఈయన దొంగ నాయకులు మరి ఈ ఊళ్ళో మొత్తం కలిపితే వాళ్ళు ఉన్నది 50 గుడిసెలు ఉంటాయి. కానీ వాళ్ళ 1500 పైచలు గుడిసెలు ఇవాళ మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఉంటాయి. మరి వాళ్ళ 78 ఏళ్ల నుండి కూడా మేము ఎక్కడ కూడా మిమ్మల్ని తక్కువ చేయకుండా ఈ రాష్ట్రంలో అధికారాన్ని మీకు ఇచ్చినాం, ఈ గ్రామాల్లో అధికారాన్ని ఇచ్చినాం, మండలాల్లో అధికారాన్ని ఇచ్చినాం. కనీసం దైవ దర్శనానికి వస్తే నాకు అక్కడ 100 రూపాయలు లేవని అడిగిన పాపానికి ఈ దొంగనా కొడుకులు చేసినటువంటి దీన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖండించడమే కాదు, ఈ నా కొడుకుల్ని మర్యాదగా ఈ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి సేవకులు ఓన్లీ ఆ అధికారంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలకో, ఎమ్మెల్సీలకో అనుకునేటటువంటి పోలీసు వర్గాలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే పోలీసులు కాదు కదా, వాళ్ళ ఆ తాతలు కూడా అడ్డుకోలేరు అనేటటువంటి వాస్తవాలు, చరిత్రలు మరి ఆ యొక్క చరిత్రల్ని చదువుకోనైనా ఇప్పటికైనా మరి వాళ్ళ అంత అన్యాయం జరిగి బిడ్డ చనిపోతే వాళ్ళని పక్కన పెట్టి ఈ దొంగల ఇచ్చినటువంటి పిటిషన్ల మీద ఎఫ్ఐఆర్ చేసినటువంటి సిఐ ఎవడైతే ఉందో అశోక్ రెడ్డి గారు, వానికి భార్య పిల్లలు నిజంగా ఉంటే వాడు అమ్మాయికే పుట్టి ఉంటే వాడు చేసినటువంటి ద్రోహాన్ని మరి ఈ పోలీసు వ్యవస్థ కూడా ఖండించాల్సిందిగా మీ అందరి ద్వారా ఈ ప్రజల సాక్షిగా నేను ఈ ప్రజాక్షేత్రంలో వాళ్ళని అడుగుతా ఉన్నా. అన్నం తినే కొడుకులు ఎవరున్నా అక్కడ జరిగినటువంటి వాస్తవాలని ఎఫ్ఐఆర్ చేయకుండా ఈ దొంగలు ఎమ్మెల్యేలు, మంత్రులకు మరి జేజేలు కొట్టకుండా వాళ్ళకు పోస్టింగ్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు పద్ధతుల్లో ఈ ప్రజల మీద కేసులు పెడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మారకపోతే మరి మిమ్మల్ని కూడా ప్రజలు మార్చేటటువంటి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలని ఎక్కడ ముట్టుకున్నా తేనె తుట్టే మాదిరిగా కదిలి ఇవాళ ఏదైతే కుమ్మెర గ్రామంలో ఆ కొడుకులు మాకు దొరికితే ఆ బిడ్డ గోరి పక్కన పొందబెట్టిపోతామని తెలియజేస్తా ఉన్నాం. మర్యాదగా సాయంత్రం లోపు ఈ నా కొడుకుల్ని రిమాండ్ చేయకపోతే మేము చెప్తా ఉన్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రాలే. ఈ కొడుకులు మా చేత అధికారాన్ని అందుకొని మేమిచ్చిన అధికారంతో మమ్మల్ని సమాధులు చేస్తా ఉంటే 78 ఏళ్ల నుండి ఓపిక పట్టినాం, ఇక పైన ఓపిక పట్టేటటువంటి పరిస్థితి లేదు. ఉన్నదా ప్రజలారా మీరైనా చెప్పండి. లేదు, మేము ఊతే గాలిలో కొట్టుకపోయేటటువంటి నా కొడుకులు మేము వస్తుంటే అక్కడ కూర్చొని అంటా ఉంటారు. మేము కూడా ఎట్లా, అరే మీరు ఎట్ల శాతం ఎంత, మీ జాగిర్ ఎంత, మీ బలం ఎంత, తొక్కితే కసరెళ్ళేటటువంటి నా కొడుకులు మీరు ఊర్లలో ఉండి మా బిడ్డల మీద దాడులు చేస్తే ఇక పైన చెల్లవని ఈ కుమ్మెర గ్రామం సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కుమ్మరే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బిడ్డల జోలికి వచ్చినా మరి ఇదే పునరావృతం అవుతుంది. ఇవాళ మర్యాదగా ఇళ్లకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నాం. మీ ఇళ్ళని బునాదులతో సహా
కూల్చి వెళ్ళడానికి మాకు దమ్ము ఉంది. అయినా మీరు చేసిన లుచ్చా తప్పులు మేము చేయొద్దని ఒకసారి అవకాశం ఇస్తున్నాం. ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ నా కొడుకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పండబెట్టి తొక్కాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకని మనం అందరం ఐక్యం కావాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.